తండ్రి ఆయన మీరు ఆదరించేంత వరకు మాకు తోడుగా ఉండి ఈ కూడికను జరిగించమని తండ్రి నీకు మనవి చేసుకుంటూ ఉంటున్నాను. నాయనా వాక్యాన్ని అందిస్తున్న నీ దైన దాసుని జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ సిలువ చోట మాత్రమే మరుగుపరుచుకొని నీ విలువైన మాటలు అమూల్యమైన మాటల తండ్రి నీ పరలోకమైన తండ్రి వర్తమానాల తండ్రి మాకు మీరు దయచేయమని నైనా విన్న వాక్యాన్నిపై ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా హృదయాలు ఉంచుకున్నటకు నీ కృప నీ కనికరం చూపించమని తండ్రి నీకు మనవి చేసుకుంటూ మరొక్కసారి నైనా తలలో ఉంచిన బిడ్డలు బట్టి తండ్రి నిన్ను శుతిస్తూ దైవదాసులు బట్టి నైనా నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడును ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. చాలా కాలానికి అందరూ సంఘస్థుల 9 సంఘస్థుల మధ్యలో దేవుడు ఈరోజు నిలబెట్టినందుకు ఆయనకి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి ఉపవాస ప్రార్థన అన్ని సంఘాల్లో జరుపుకున్నాం. మరి ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జగనన్న కాలనీలో మనం ఉపవాస ప్రార్థనగా వచ్చున్నాం కాబట్టి ఎంతమంది ఉపవాస ప్రార్థన అన్నప్పుడు ఎంతమంది ఉపవాసం చేసి వచ్చున్నారో కానీ నాకు తెలియదు. దేవుడు చూస్తున్నాడు ఎంతమంది వచ్చున్నారు అని. కానీ సహజంగా ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత, దాని యొక్క ప్రత్యేకత తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా మనకు ఎన్నో మేళ్ళు మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే మన దేవుడు వింటున్నాడా లేదా అనేది మనం గ్రహించాల. అంటే యథార్థవంతులు ప్రార్థన వింటాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ముఖ్యంగా మన ప్రార్థన ఆలకించే దేవుడు ఎలాంటి వాడు అనేది మనం మొట్టమొదట గ్రహించాల. యేసుక్రీస్తు ప్రభు అందరికీ తెలుసు, ఆయన ఈ లోకానికి వచ్చాడని తెలుసు. కొంతమందికి ఆయనే గొప్ప దేవుడు అన్నీ చెప్తారు అన్నిలు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచరు, మారు మనసు పొందరు. నేనే మార్గం సత్యం జీవం అని ఆయన చెప్తున్నా కానీ అందరూ దేవుళ్ళు ఒకడే అంటారు. కాదు, మన దేవుడు చాలా గొప్ప దేవుడు, ప్రత్యేకించబడినటువంటి వాడు. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించినటువంటి ఆయన కాబట్టి ఆయన సర్వము ఆయన స్వాధీనంలో ఉంది. ప్రకృతి ఆయన మాటలు వింటాయి. ప్రకృతి విన్నప్పుడు మన మాటలు కూడా దేవుడు వింటాడు. సరే, మనము ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కీర్తనల గ్రంథము 148 8వ వచనం చూడండి. అగ్ని వడగళ్ళారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫానా, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా. చాలండి. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే అగ్ని కానీ, వడగళ్ళు కానీ, హిమము కానీ,
ఆ? ఆవిరి కానీ ఆయన ఆజ్ఞలను నెరవేర్చే తుఫాను కూడా. ఇవన్నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఇది మనం నమ్మాలా. అసలు బైబిల్ వాక్యాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా మనం నమ్మగలిగితేనే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఏదో అడిగాంలే ప్రభువుని ఇస్తాడులే అనుకోవటం కాదు. ఎంతోమంది మనం బైబిల్‌లో చాలామందిని గమనిస్తే వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన వాళ్ళ యొక్క జీవితాలని దేవుడు ఎటువంటి సహాయాలు చేశాడు ఆ, అనేది మనకు తెలుస్తుంది. దేవుడు సృష్టిలో ప్రతి ఒక్కటికి కూడా ఆయనకి లోబడుతుంది. ఏది కూడా ఆయనకి లోబడినటువంటిది లేదు. అదే ఆదికాండం 18:14 కూడా అంటాడు, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆలోచించండి అమ్మా. పెద్ద పెద్ద విషయాలు, అనేకమైనటువంటి సమస్యల నుంచి బయట తీసినటువంటి దేవాతి దేవుడు సర్వశక్తివంతుడు మనకు ఉన్నటువంటి చిన్న సమస్యలు, చిన్న జబ్బుల్ని తీసేసి దానికి ఆయనకి ఏమన్నా తక్కువ? ఆలోచించండి. ఉపవాస ప్రార్థన అంటే చాలామంది భక్తులు ప్రార్థన చేసి ఎన్నో విజయాలు పొందినటువంటి వారు ఉన్నారు. మనము గ్రహించాల్సినటువంటి మొట్టమొదట ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ ప్రార్థన చేస్తే ఏం జరిగిందో మీకు తెలుసా? సూర్యచంద్రుల్ని ఆపేశాడు. ఒక వ్యక్తి, ఒక నరుడు అతను. అతను ప్రార్థన చేస్తే ఒక దినమంతా చీకటి, వెలుతురు ఏదీ లేదు. ఆయన ఆజ్ఞాపించాడు, సూర్యుడు నువ్వు గీబా లోయలో ఉండు, చంద్రుడు నువ్వు బయట రావద్దు, అక్కడే ఉండు. మళ్ళీ ఆ దేవునికి ఎంత శక్తి ఉన్నదని మనం గ్రహించాలా. దేవునికి అసాధ్యమైంది లేదు. నీకు ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి జబ్బులు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, ఏదొచ్చినా నీకు గుర్తు రావాల్సింది ఏంది? దేవునికి అసాధ్యమైంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి నా సమస్య ఆయనకి చిన్నదే కావచ్చు. అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూస్తే సంసోను కూడా ఒక ఇబ్బంది వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. 15వ అధ్యాయంలో 18వ వచనం చూడమ్మా. అప్పుడు అతను మిక్కిలి దప్పిక గొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని ఆ, ఈ గొప్ప రక్షణను ఆ, నేనిప్పుడు దప్పిక చేతను చచ్చి ఆ, చేతిలోనికి పడవలనా వేడుకొనగా దేవుడు దేహిలోనున్న ఒక గోతిని చీల్చాడు. దాని నుండి నీళ్లు బయలుదేరును. చాలేమ్మా. ఇక్కడ సంసోనుకు వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇతను ఎలాంటి బలాఢ్యుడో మనకు తెలుసు. ఫిలిష్తీయుల యొక్క పొలాల్ని 300 నక్కలను బట్టి 300 నక్కలను పట్టాలంటే అంత సహజమా? ఎంత రన్నరై ఉండాలి అతను. ప్రపంచ కప్పు, వరల్డ్ కప్పు ఎన్నో దాటిపోయి ఉండాలి అతను. నక్క అంటే సామాన్యం కదా, దొరకదు. అలాంటి వాటిని 300 నక్కలు పెట్టి వాళ్ళ యొక్క పొలాలన్నీ కూడా ధ్వంసం, వాటికి తోకలకి ఇవి కట్టి, నిప్పులు అంటే కడతారు కాగడాలు, వాటిని కట్టి ఆ పొలాలన్నీ నాశనం చేసేసాడు. అది కూడా కాకుండా ఇతను ఒక గాడిద, పచ్చి దవడ తీసుకొని 1000 మందిని చంపినట్టు మనం చూడగలం. ఎంత బలాఢ్యుడో తెలుసా? అలాంటి బలాఢ్యుడికి
లాస్ట్‌కి ఒకానొక సమయంలో దాహం వేసింది. యుద్ధం చేసి అక్కడ అరణ్యంలో ఏమీ దొరకదు. అలాంటి ప్రదేశంలో ఎవరు గుర్తొచ్చారు? ఆ! ఆ! మనకొక ఆయనున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఎక్కడైనా ప్రకృతిలో నుంచి ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడని యెహోవాని ఏడుకున్నాడు. ఆడ ఏడుకుంటూనే అక్కడ ఒక గోతిలో నుంచి దాన్ని చీల్చి నీళ్ళుని రప్పించాడు. దాన్ని తాగి ఆయన ప్రాణాన్ని బ్రతికించుకున్నాడు. అంటే ప్రకృతి కూడా చూడండి, ఇక్కడ దేవుడు అనుకుంటే ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. మనం ఎందుకని చిన్న చిన్న విషయాల్లో నాకు దేవుడు ఇది చేయలేదే, అది చేయలేదే అని నిట్టూరిపోతాం. ఎప్పుడు కూడా అట్లా నిరుత్సాహపడకూడదు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలం మనం. మనం ఎలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాం అనేటువంటి ధైర్యం మనకు ఉండాలి. సృష్టిని సమస్తాన్ని చేసినటువంటి అన్ని నామాల కంటే పైనామం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన రాజు, రాజులకు రాజు. అలాంటి రాజు కుమారులమి, కుమార్తెలు మనం. మనం రాజకుమారులమి, రాజకుమార్తెలమి. మరి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు, జంకకూడదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే 360 సార్లు రాసిన భయపడవద్దు, భయపడవద్దు. క్రైస్తవుడికి అనేటువంటిది భయం అనేది ఉండకూడదు. మరి మరొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళంతా వ్యక్తిగతంగా ప్రార్థన చేసి దేవుని నుంచి కార్యాలు ప్రకృతి నుంచి కార్యాలు జరిగించుకున్నటువంటి వారిళ్ళు. నిర్గమకాండం చూస్తాం. 10వ అధ్యాయము 16వ వచనం నుంచి. ఉందమ్మా. చదువు. హ్మ్. 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 చాలమ్మ చాలు. ఇక్కడ చూడండి, ఫరో ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు. ఎట్లా తెలుసంటే మన ఇజ్రాయెల్‌ని భయంకరంగా దేవుని బిడ్డల్ని హింసించినవాడు. ఎన్నోసార్లు మోషే చెప్పాడు, అయ్యా మమ్మల్ని వదిలేయండి, మేము మా దేశానికి వెళ్ళిపోతాము అంటే ఆయన వదలకపోతే ఫరోకి ఎన్నో తెగుళ్ళు, ఎన్నో సమస్యలు తీసుకొస్తా ఉన్నాడు దేవుడు. ఇక్కడ చెప్పాడు మోషే, ఇన్ని చెప్పినా కానీ ఆయన వినలా. మళ్ళీ ఆయన అంటున్నాడు ఏమని, గ్రహించాడు. ఎన్నిసార్లు గ్రహిస్తాడో మనం ఇక్కడ 3 సార్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదట చూసినట్లయితే ఇప్పుడు మనం చదివిన దాని ప్రకారం ఆయన మీ ఎడల పాపము చేసి తిని, యెహోవా ఎడలకు మీ ఎడల నేను పాపం చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే, అంటే ఆయన పాపాలు తెలుసుకున్నాడు. ఆయన చేసినటువంటి ఇబ్బందులన్నీ మనల్ని ఎంత కష్టపెట్టాడో అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని యెహోవా దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు, కాబట్టి మీరు ప్రార్థన చేస్తే నాకు విడుదల వస్తుంది అనేటువంటి నమ్మకంతో మోషేకి ఆయన ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఈ సావు మాత్రం నా మీద నుంచి తొలగించమని మీ దేవుడైన యెహోవాని వేడుకొనుము. అంటే మన దేవుడైన యెహోవాని వేడుకుంటే ఆయన సావు తప్పుతుంది. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? సావుకి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని కూడా పైకి లేవనెత్తినటువంటి దేవుడు. మనకు తెలుసు, పాత నిబంధనలో కూడా లాజరు చనిపోయి 3 రోజులు 4 రోజులు అయితే ఆయన్ని కూడా మళ్ళీ
లేపాడు. ఇక్కడ మనం మీరు గమనించాల్సింది, నేర్చుకోవాల్సింది దేవుడు ఎలాంటి వాడు, ప్రార్థన ద్వారా ఆయన ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమంటూ ఏదీ లేదు. కాబట్టి మనం ప్రార్థించడం నేర్చుకోవాల. ప్రార్థనా శక్తిని మనం పొందాల. ఆ ప్రార్థనా శక్తిని మనం అనుభవించినప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనం రుజువుగా, గట్టిగా నమ్మగలం. అపనమ్మకంతో మనం ఎప్పుడు గూడా ఏ పని గూడా చేయకూడదు. ఒకామె చెప్పిందంట, ఈరోజు సాయంకాలం ప్రార్థన ఉంది పలానా ఇంటికాడ. ఆ రోజు గిర్షాలు బాగా వస్తున్నాయంట. సాయంకాలం వర్షం రాదు, ఇబ్బంది లేదు. మీరు అందరూ వచ్చేసేయండి, అందరూ 7 గంటలకల్లా అని చెప్పేసి, ఈమె సాయంకాలం బయలుదేరినప్పుడు ఆమె విశ్వాసంతో అందరూ చెప్పింది బాగానే ఉంది. సాయంకాలం వచ్చేటప్పుడు చేతిలో గొడుగు పట్టుకొని వచ్చిందంట. అంటే అలాంటి విశ్వాసం. అంటే ఆమెకి డౌటు. ఒకవేళ వర్షం వస్తదేమో! అంతమందికి చెప్పిన ఆమె, మరి ఆమె యొక్క జీవితంలో విశ్వాసం అనేది ఎట్టబోయిందో గమనించండి. అలాంటి విశ్వాసం మనకు ఉండకూడదు. ప్రార్థన అంటే చాలా శక్తి, పవర్‌ఫుల్. దానికున్నటువంటి బలం దేనికి గూడా లేదు. ఈరోజు మనం ఆయన కృప వలన ఎంత కాలం నుంచో ప్రార్థన చేస్తూ అన్ని సంఘాలు 9 సంఘాలు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే, మనకు ఒక్కొక్క సంఘము దేవుడు మనకు ఆత్మల్ని రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. మరి మనందరం చేసిన ప్రార్థనలే. అది మీకు తెలుస్తూనే ఉంటుంది. మీరు గమనిస్తే ఖచ్చితంగా తెలుస్తూనే ఉంటుంది. ఈరోజు మనం ఎక్కడికన్నా ఒక దగ్గరికి ప్రార్థనకు పోదామంటే, మన వరకు మనం సర్దుకొని రావడం గాదు. అమ్మా! ఈరోజు ప్రార్థన ఉంది రండి. అదే దేవుని యొక్క పరిచర్య మనం చేసేది. నువ్వొచ్చి పాటలు పాడటం, వాక్యం చెప్పడం అది వేరు. ఒక మనిషిని, ఒక ఆత్మని మీరు దేవుని సన్నిధికి నడిపించారంటే దేవునికి ఎంతో సంతోషం. మీరు రండమ్మా ఈరోజు ఉపవాస ప్రార్థన మా చర్చి వాళ్ళంతా వచ్చి మీ గురించి ప్రార్థన చేస్తారు. మీ సమస్యలుంటే ఏదైనా దేవుడు తీర్చగలడు అని ఒక మాట చెప్పాలా. మన పక్కింటోళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చేస్తాం ఒక్కోసారి. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎలాంటి వాడు అనేది మనం ఖచ్చితంగా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఇంక రెండో విషయం చూద్దాం. అక్కడ కూడా ఏమంటాడు చూడండి 18 నుంచి 18 ఓకే. అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను ఏడుకొనెను. అప్పుడు యెహోవా ఆ! మహాబలమైన వడగాలిని విసరగా పడమట గాలిని విసరచేయగా ఆ మిడతలన్నీ కూడా కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడేసేసాడు. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఆ! ఒక్క మిడతైనను నిలవలేదు. చూసారా? దేవుడు కార్యము, ప్రకృతి కిందాక మనం చదువుకున్నాం. 148లో ఆయనకి అగ్ని, ఆవిరి అన్నీ కూడా ఆయన స్వాధీనమే. కాబట్టి ఇక్కడ ఆ మిడతలన్నీ కూడా సముద్రంలోకి పడవేసిబడ్డాయి. అప్పుడు తర్వాత మరో విషయం చూద్దాం. అప్పుడు కూడా ఏమని అంటున్నాడు చూడండి 20వ వచనంలో, అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు ఇజ్రాయేలును పోనివ్వడాయెను. మోషేతో అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చిక్కని చీకటి కమ్ముకొనెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంటయు 3 దినములుగా గాఢాంధకారమాయెను. చాలు. ఇక్కడ దేవుణ్ణి వేడుకోవడమే ఇక్కడ జరిగేదంట. దేవుణ్ణి వేడుకోవడం, ఆయన కార్యాలు చేయటం. ఇది. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి వేడుకోవాలా. ఏమని వేడుకోవాలా? అయ్యా, నేను, నా కుటుంబం, నా పిల్లలు అందరూ బాగుండాలా అనుకోవటం కాదు.
నశించిపోతున్నటువంటి ఆత్మల్ని కాపాడు నాయన. మాకు విరోధుల్ని మిత్రులుగా మార్చు, శత్రువుల్ని మిత్రులుగా మార్చు. ఇంకా అనేకం ఆత్మల్ని దేవునికి ఎవరు కూడా నశించిపోవడం ఇష్టం లేదు. అందరూ కూడా ఆయన రాజ్యంలోకి రావాలి. ఆయనతో కూడా కలిసి దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనము దేవుడు ఎలాంటి వాడు, ఆయనను మనము ఆరాధించి ఉపవాసంతో కానీ మామూలుగాని ఎప్పుడైనా సరే ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తే మన పనులన్నీ కూడా సక్రమంగా సవినయంగా జరిగిపోతాయని మనం తెలుసుకోవాలి. తర్వాత కూడా ఇంకొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆహాబు ఆయన విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చాలా దుర్మార్గుడు, కఠినాత్ముడు. భార్యల మాటని అతను ఎంత విచిత్రంగా ప్రవర్తించాడంటే అంత విచిత్రంగా ప్రవర్తించాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆయనకు కూడా విడుదల కలిగినట్టు మనం చూడగలం. అలాగే హిజ్కియాని కూడా మనం ప్రతి ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఆయనకు కూడా బాధ కలిగినప్పుడు ఏం చేశాడు? గోడతోటి తిరిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఏం చేశాడు ఆయన? దేవుడు ఎన్ని సంవత్సరాలు? మరి ఆయన ఆయుష్ను పొడిగించే దేవుడు. మన ప్రాణాపాయంలో ఉన్న ప్రాణం స్థితిలో ఎలాంటి జబ్బుల్లో రేపమాపు చచ్చిపోతా ఉన్నా కానీ మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది వాస్తవమైతే నీకు ఖచ్చితంగా ఆయన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి వ్యక్తిగతంగా ఎంతోమంది ప్రార్థనలు మనం చూసుకోవచ్చు. మరి సంఘ ప్రార్థనలు కూడా చూస్తాం. సంఘ ప్రార్థనలు సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి మహత్యాలు జరిగాయో కూడా ఒక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్ఐఆర్ గ్రంథం చూడండి, 4వ అధ్యాయము 3వ వచనం. నాలుగో అధ్యాయం 3వ వచనమ్మా, చదవమ్మా. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదన వాళ్ళు మునిగిన వారైరి. చూసారు, ఇక్కడ ఏమొచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి యూదులకు అన్నట్టు కూడా ప్రమాదం వచ్చింది. ఒక వ్యక్తి ఒక శత్రువు ద్వారా అక్కడ యూదులందరినీ చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేసి రాజు దగ్గర ఆమోదం పొంది చేయాలనుకున్నటువంటి ఆ వ్యక్తి గురించి ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారు? కన్నీటితో వేదనతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మోకాళ్ళొంగి లేకపోతే కొద్దిసేపు తలకాయ ఉంచుకొని ప్రార్థన చేయటం కానీ, ప్రార్థన చేసేటప్పుడు ఆ అనుభవం మీరు సంపాదించాల. ఎందుకంటే నీ యొక్క మనసులో ఉన్నటువంటి వేదన, బాధ అవన్నిటి కూడా దేవుడి కాడ కుమ్మరించాల. అలాంటి ప్రార్థన నేర్చుకోండి. కొన్ని దగ్గరలో మనం వెళ్ళినప్పుడు నేను చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఆ ఇంట్లో ఏంటికి ఇలా ఏడుస్తున్నారని చెప్పి కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ప్రార్థనలో ఉంది ఆమె. స్త్రీలు ఎప్పుడు కూడా ప్రార్థనలో చాలా అనుభవాన్ని సంపాదించాలి. కుటుంబం బాగా అభివృద్ధి చెందాలన్నా, కుటుంబంలో మన బిడ్డలు, మన భర్త, మన ఆరోగ్యాలు అన్నీ కూడా సక్రంగా ఉండాలన్నా స్త్రీల యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. స్త్రీలు ఎప్పుడు ప్రార్థనాపరులై ఉంటారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా బాగా సంతోషంగా సమాధానంగా ఉంటుంది. గమనించండి మీరు ఎక్కడైనా. పురుషులు వేరు, స్త్రీలకి చాలా ప్రాధాన్యత. సంఘాల్లో కూడా
వారికే ప్రాధాన్యత. 100 మంది స్త్రీలొస్తే పురుషులు సగం భాగం కన్నా తక్కువగానే వస్తారు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని సన్నిధిలో మనం వచ్చున్నామంటే, ఒక స్త్రీలుగా, మన కుటుంబ బాధ్యతలుగా, మన ప్రార్థనలో మనం ఏకీభవించి, ప్రతి ఒక్కరు గూడా దేవుని సన్నిధిలో మనం మన కన్నీరుని కృమ్మరించాల. వాళ్ళు యూదులు ఎలా చేశారంటే, వాక్యం చదువుకున్నాం గదా! మరి చదవమ్మా మళ్ళా వాక్యాన్ని ఒకసారి. జరిగినదంతయు ఆ! మొర్దెకై బట్టలు చింపుకొని, గోనె పట్టలేసుకొని ఆ! హ్మ్. హ్మ్. మహాశోకముతో రోదన చేసి చూసారా? మహాశోకం అంటే అది చిన్న ఏడుపు గాదు. ఎట్లా ఏడ్చుంటాడు. దావీదు మహారాజు గూడా పాపం చేసినప్పుడు, ఆయన పశ్చాత్తాపపడ్డప్పుడు, ఆయన పరుపు కన్నీళ్లతో నిండిపోయి తొట్టిల్లిందంట. ప్రార్థన అనుభవాన్ని సంపాదించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన యొక్క ఆ శక్తి ఎలాంటిదో మనం గ్రహించాల. 13వ వచనం చూడమ్మా. మొర్దెకై ఎస్తేరుతో ఇలా ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరములో ఉన్నంత మాత్రం చేత ఆ! యూదులందరికంటే నీవు తప్పించుకొందువని మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏవీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల మృతులకు సహాయము విడుదలయు, యూదులకు సహాయము విడుదలనియు మరి ఒక దిక్కు నుండి వచ్చునని నీవును నీ తండ్రి ఇంటి వారును గ్రహించొద్దు. అమ్మా చూడండి ఇక్కడ, ఈయన మొర్దెకై ఆ రాణి ఈయనకి చెప్పంపించినప్పుడు, ఒకవేళ నువ్వు రాకపోయినా, ఒకవేళ మేమంతా యూదులందరూ చనిపోతే, నువ్వు నీ కుటుంబం వారు మీరంతా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో. కానీ మాకు ఎక్కడి నుంచి వస్తాడంట? మరి ఒక దిక్కు నుంచి వస్తది. అన్ని దారులు మూసేసిన యేసయ్య దారి ముయ్యడమ్మా. ఆయనకి మన మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ యేసయ్య మన కోసం మానవుడిగా ఈ లోకానికి రావడం, ఆయన ఒక దాసుని స్వరూపం ధరించుకోవటం, తగ్గించుకోవటం, ఆయనలో ఉన్నటువంటి గుణాలు చూడండి. ఉపవాసం అంటే ఉపవాసం కాదు. ఈరోజు యేసయ్య ఉన్నటువంటి ఉపవాసం ఎంతమంది ఉంటున్నారు ప్రపంచంలో చెప్పండి? ఉన్నారు చాలామంది, రకరకాలుగా చెప్తారు. బూడిద పోసుకున్నాము, 40 రోజులు ఉన్నాము. యేసయ్య ఉన్నటువంటి ఉపవాసం తెలుసా ఎలా ఉంటాడాయన? 40 రోజులు మంచినీళ్ళు తాగలేదు, ఆహారం తినలేదు, నిద్రపోలేదు. ఈ 3 చేయగలమా మనం ఒక రోజన్నా? యేసయ్య చూపిన మాదిరి మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. కనీసం 24 గంటలైనా మనం చేయగలమంటే చేయలేము మనం. నీళ్ళు తాగకుండా ఉండలేము. మరి మనం ప్రభువు ఎవరి కోసం చేశాడు ఆ పని? మన కోసం చేశాడు. మనం నశించిపోకూడదు. నా బిడ్డలు వాళ్ళ కోసం, మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం గుర్తుపెట్టుకుంటే, మనకు ఏ భయం ఉండదు, ఏ దిగులు ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన అంటాడు, ఒకవేళ మేమంతా చనిపోతే నువ్వు మీ వాళ్ళు బాగుంటారు అనుకుంటావేమో. మాకు వచ్చేది వేరే దిక్కు నుంచి మా దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడుతాడు. మరి అక్కడ యూదులందరూ కూడా ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు కార్యం చేశాడు. మరి మరొక విషయం మనందరికీ తెలిసిందే. అపోస్తల కార్యాలు
12వ అధ్యాయం చూడండి. 7వ వచనం నుంచి చూస్తాం. ఇదిగో ప్రభువు దూత అతడి దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని ఉమ్. ఇక్కడ ఏం జరిగిందంటే పేతుర్ని చెరసాలలో వేశారు, బాగా బంధించేశారు. బంధించడం అంటే అతనికి సంఖ్యలో ఎట్లేస్తారంటే అప్పుడు కాళ్ళు చేతులు కూడా ఈ బండగలు వేసేసి కొయ్యితో చేసినటువంటి వేసేసి బంధించేసి చెరసాలలో గడీలు వేసేది పెట్టేశారు. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేస్తుంది వాళ్ళ కోసం. అప్పుడు జరిగినటువంటి విషయం ఇది. దీన్ని మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే 9వ వచనం చూడండి. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన నిజముగా జరిగినదని గ్రహింపక తనకు దర్శనము కలిగినను తలంచెను. మొదటి కావలి రెండవ కావలిని దాటి పట్టణముకు పోవు ఇనుపు గమిని వద్దకు వచ్చినప్పుడు తానంతట అదే వారిని తెరుచుకొను. వారు బయలుదేరి ఒక వీధి దాటవలన వెంటనే దూత అతన్ని విడిపోయాను. 11 వచ్చి చదువుమ్మా. పేతురుకు వెలుగు వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియననుకునేను. చూసారా, ఆయన వాళ్ళు గవిని దాటి బయట వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద గుమ్మం ఉంది. అక్కడ కూడా పెద్ద ఆ గడి, ఇనప గడి మొత్తం పగిలిపోయి దారి ఇచ్చింది. ఆయనతో కూడా పేతురు వచ్చి చూశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ సంఘం అనేది కలిసి ప్రార్థించడం వల్ల ఒక ఒక యూదులు అనేటువంటి వారు వాళ్ళు మొత్తాన్ని దేవుడు కాపాడినట్టు ఇక్కడ గ్రహించగలం మనం. ఎందుకంటే మొర్దెకై ఆయన గుడ్డలు చింపుకొని గోనెపట్టు కట్టుకొని అక్కడ వారినందు యూదులందరినీ కూడా ఒక దగ్గర సమకూర్చి ఒక సంఘంగా చేర్చి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. రాజు యొక్క మనసును కూడా మార్చేశాడు. మరి ప్రకృతిని ఆయన స్వాధీనం చేసుకున్నప్పుడు మనుషులు మార్చేదానికి అది ఎంత పని ఆయనకి? ఈరోజు మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎన్నో సమస్యలు సాతానుడు రేకెత్తిస్తూ ఉంటాడు. ఒక్కొక్క సమస్యకి పరిష్కారం దొరక మనం తలకాయ బాదుకుంటూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి మనం? మనకు ఒక ఆయన ఉన్నాడు, రాజులకు రాజు, గొప్ప దేవుడు, ఈ సృష్టిని అంతా చేసినటువంటి వాడు, సృష్టిని కూడా ఆయన అంతా స్వాధీనపరుచుకున్నటువంటి వాడు. సముద్రాన్ని గద్దించినప్పుడు ఏమైంది? సముద్రం నిమ్మలం అయిపోయింది. అక్కడున్న వాళ్ళంతా చూసి, అబ్బో ఈయనెవరో, ఈయన మాటకి సముద్రం కూడా లోబడుతుంది. మనం అనుకోవచ్చు ఈ పాత నిబంధనలు ఇవన్నీ జరిగి ఉండొచ్చు, అప్పుడంతా కూడా ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇక్కడ కూడా జరుగుతూ ఉండే. ఆయన కృప ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టదు. ప్రతి విషయంలో మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. తెలిసిన తర్వాత అనుకుంటాం మనం, అబ్బా దేవుడు
లేకపోతే నేను ఈ యొక్క యాక్సిడెంట్‌ని తప్పించుకోలేనని. దేవుడు లేకపోతే నేను ఈ ప్రమాదాన్ని తప్పించుకోలేను. తప్పించుకున్న తర్వాత తెలుస్తది. ప్రమాదం వచ్చినప్పుడు దేవుడు కనిపించడు. ఆలోచించండి, మన ఇంట్లో కూడా మన కుటుంబంలో గాని ఏదైనా గాని ఎవరికైనా బాలేకపోతే ఫస్ట్ మన ఆలోచన ఎక్కడికెళ్ళాలి? యేసయ్య దగ్గరికెళ్ళాలి. అట్లా కాదు, మనం వెంటనే హాస్పిటల్ ఎళ్తాం. ఏ డాక్టర్ అయితే బాగుంటాడు? ఏ హాస్పిటల్ బాగుంటది? మద్రాసు బాగుంటదా? హైదరాబాద్ బాగుంటదా? తిరుపతి బాగుంటదా? ఇది కాదండి ఆలోచన, క్రైస్తవుల యొక్క ఆలోచన. మార్టిన్ లూథర్ గారు చెప్పారు ఏమనంటే, క్రైస్తవులు అంటే ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారు. ప్రార్థన అంటే చాలా ముఖ్యం. ప్రార్థన చేసేవాళ్ళే క్రైస్తవులు అంటాడు. ఉన్నారు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? హిందువులందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? పోయి అటు అటు పోయి కిందకి పోయి తలకాయ ఉంచుకొని కాళ్ళెత్తి పైకెత్తి, లేకపోతే చేతులు కిందుంచి నడుమెత్తి పైకి లేసేసి ఎట్టెట్ట చెంపలేసుకొని వెళ్ళిపోతారు. ఏం చెప్తున్నారో కూడా తెలీదు. కానీ క్రైస్తవుల యొక్క ప్రార్థన ఆకాశమందున్నటువంటి దేవుడు ఆలకించేటట్లు మన ఘోష, మన రోదన ఆయనకి వినిపించాల. అది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే కూడా మనం వెళ్తా ఉంటాం, చర్చిలకి వెళ్తుంటాం, అన్ని దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ వెళ్ళి ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞాపక శక్తి మనకు దేవుడు ఇయ్యాలని కోరుకోండమ్మా. కొంతమందికి వాక్యాలే తెలియదు. ఇంతెందుకు, నా భార్యకు కూడా "ఏం విన్నావు ఈ వాక్యం" అంటే, ఇన్ని రోజులు సంవత్సరం పోయినావు కదా, ఒక వాక్యం చెప్పమ్మంటే చెప్పదు. అంటే ఈ లోకంలోనే వాళ్ళు కలిసిపోయి ఉంటారు. దేవుడు మాటలకి దృష్టి పెట్టాడు. ఎన్ని ఆయన మనకు వాగ్దానాలు చేస్తున్నాడో తెలుసా? మరి ఆ వాగ్దానాలన్నీ కూడా మనకు 365 రోజులుంటే ఒక 60 వాక్యాలన్నా గుర్తుపెట్టుకుంటే మన జీవితం చాలా ధన్యత అయిపోతుంది. అంటే నీకు ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఆయన నా బాధల్లో నుంచి అది నన్ను కాపాడుతుందని మనం రోజు ఆరాధనలో చదువుకుంటున్నాం. కాబట్టి వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వండి. ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని గడపండి. నేను చాలాసార్లు మా ఆరాధనలో కూడా నేను చెప్పేది ఏంటంటే, సమయాన్ని దేవుడికి అనుగ్రహించండి. దేవుడు మనకు ఎంత సమయం ఇచ్చాడు? 24 గంటలు ఇచ్చాడు. ఒక రాత్రి, ఒక పగలు. మరి ఆయనకి ఎంత సమయాన్ని ఇస్తున్నాం మనం? ఎవరైనా ఎప్పుడైనా గ్రహించారా? పొద్దున్నే లేస్తాం, మన పని లేదు, మనం చేసుకుంటాం. ప్రార్థన చేస్తారో లేదో కానీ కనీసం ఒక అర్ధగంటన్నా ప్రార్థన చేయండి. అర్ధగంట కూడా ప్రార్థన చేయకపోతే ఇంకా ఆ రోజు మనం ఏమి చేయలేము. అక్కడి నుంచి మన పనులు మనం వెళ్ళిపోతాం, డ్యూటీలకు వెళ్తాము. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయి మళ్ళీ సాయంకాలం ఈవినింగ్ ఇంటికి వస్తానే మళ్ళీ ఇంటికాడ పిల్లకాయలు వాళ్ళు వీళ్ళు. ఇంకా నువ్వు ఎక్కడ దేవుని వాక్యానికి చోటిస్తావు? ఎక్కడ ప్రార్థనకి? మరి బైబిల్‌లో ఎంతమంది చూస్తుంటాం. దానియేలు 3 సార్లు, దావీదు రాజు, వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేసి దేవుని యొక్క అద్భుతాలని, ఆయన కార్యాలను చూస్తున్నారు. ఈరోజు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా ప్రార్థన అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలా అప్పుడు సాయంకాలం వచ్చి కూడా ఏం చేస్తాము? ఇంట్లో ఆ పనులు, ఈ పనులు చూసుకుంటాము. తర్వాత 7, 8 గంటలైపోద్ది. అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఒక దెయ్యం ఉంటుందా పెద్దదా? 50,000 పెట్టి తెచ్చుకుంటాం. ఆమెను చూడండి మళ్ళా దాంట్లో సీరియళ్ళన్నీ అయ్యన్నీ దానికి ఒక 2 గంటలు సమయం అయిపోద్ది. ఇంకనేంది నిద్రపోతాం. ఇంక భగవంతుడికి మనం ఇచ్చేటువంటి సమయం ఏంటమ్మా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సమయం చాలా విలువైనది. ఎందుకంటే సాయంకాలం పొదుగుపోతుంటే కొద్దిసేపు ఉండంటే ఉండదది. ఆ రోజు యెహోషువ ప్రార్థన చేసేటప్పుడు ఆగింది. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఆగదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేవుల్లో నిలకడగా ఉండి మనం వాక్యాన్ని నేర్చుకున్నాం. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. అదే నిన్ను కాపాడుతుంది. అది అనుభవించి చెప్పే మాటలు ఇవన్నీ కూడా. ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా అది మనల్ని ఓదారుస్తుంది.
దావీదు మహారాజు కొడుకు చచ్చిపోయినాడని అప్పుడు లేచి స్నానం చేసి భోంచేస్తాడు. అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసేవాడు దేవుడికి. మరి ఏందబ్బా విచిత్రంగా ఉంది అని అక్కడ ఉండేవాళ్ళు సేవకులు అందరూ కూడా చూస్తే, ఆయన కోసం బ్రతికున్నప్పుడు మనం ప్రార్థన చేయాలా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి మనం? మనం కూడా అక్కడికి వెళ్ళాలి కాబట్టి, నన్ను కూడా అక్కడికి చేర్చు నాయనా అని మనం అప్పటి నుంచి దేవుని కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతం కాదు. మొన్న అక్కడికి మేము అన్నోళ్ళ అమ్మ అటు పోయినప్పుడు కూడా ఒక అతను పెద్దాయన వాక్యం చెప్పాడు. ఆ మాట నేను ఎక్కడ కూడా ఎవరి కాడ వినలా. ఎందుకంటే ఆయన పొద్దున్న లేసి ప్రార్థన చేసుకుంటాడంట. ఏమని చేసుకుంటాడు? దేవుడా యేసయ్య నాకు ఈరోజు ఇచ్చావు. ఇంతవరకు కాపాడావు. ఈ సమయం వరకు కాపాడావు. ఈరోజు నాకు మళ్ళా అనుగ్రహించావు. ఒకవేళ ఈరోజే నాకు చివరి దినమైతే మాకు ఆ చివరి సమయం ముగిసిన వెంటనే ఆ పరలోకంలో నీ సన్నిధిలో ఉండేదానికి నాకు స్థానం నాయనా అని ప్రార్థన చేసుకుంటాడంట. నిజమే కదా! మనకి ఈరోజు శాశ్వతం ఉందే? పొద్దున్న లేసి మనం డ్యూటీకి వెళ్తాం, సాయంకాలం ఇంటికి వచ్చేదంట లేదు. కాబట్టి ప్రార్థనలో కూడా మనం ఏకీభవించినప్పుడు దేవుడితో మనం ఖచ్చితంగా యథాస్థితిగా మన ప్రార్థన అంటే అంతేనమ్మా. ఏమో కష్టం నాకు ప్రార్థన రాదు అని అంటే, ప్రార్థన అంటే ఏంటి? మన అమ్మ నాయనతో మాట్లాడినట్టే కదా. నాన్న నాకు అది కావాలా, ఇది కావాలా, నాకు స్కూల్ ఫీజు కట్టాలా, లేకపోతే నేను పలాంది కొనుక్కోవాలా అని ఎలా అడుగుతామో, అలాగే మనం కూడా మన దేవుడిని, మన తండ్రి ఆయన సృష్టికర్త, మన ప్రార్థనలో ఆయన మాట్లాడటమే. అప్పుడు నీ మాటలన్నీ వింటాడు, నీకేం కావాలనో ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఫరో కానీ, సంసోను కానీ, యెహోషువ కానీ, మరి వీరందరూ జీవితాల్లో చేశారు. మరి మన సంఘంలో కూడా సంఘస్థుల యొక్క ఐక్యత, సంఘంలో ఉన్నటువంటి మనందరి ప్రార్థనలు కూడా విని ఆయన మనకు ఎన్నో అద్భుతాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సంఘంలో ప్రత్యేకించి మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఒకరు ఒకరు సమస్యలు చెప్పుకోండి. అక్క మా సమస్య ఇట్టుంది ప్రార్థన చేయండి. అక్క మా సమస్య ఇట్టుంది మా గురించి ప్రార్థన చేయండి. ఒకరొకరు చెప్పుకోండి. ప్రార్థన అయిపోతాను ఎవరు పట్టుకొని లేచి వెళ్ళిపోవడం కాదు. ఒకరొకరు పలకరించుకోవాలి. మసీదుల్లో చూడండి, వాళ్ళు ప్రార్థన అయిపోతే ఒకరికొకరు ఇట్లా కౌగిలించుకుంటారు. ఆప్యాయత, ప్రేమ. మన సంఘంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా 4 కుటుంబాలు, 5, 10 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఉన్నా అందరినీ పలకరించండి. అందరి సమస్యలు తెలుసుకోండి. ప్రత్యేకించి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ గురించి చేసుకోండి, వాళ్ళ గురించి కూడా చేయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలుపుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాడు.